లాస్ట్ డే అలర్ట్. సో, తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉన్నది అని చెప్పి అందరికి కూడా ఒక డౌట్ అయితే ఉంది. సో, ఈ డేట్ ఎక్స్‌టెండ్ అయితదా అనే ఒక డౌట్ కూడా ఉందన్నట్టు. సో, ఈ వీడియో లోపల క్లియర్‌గా మనం తెలంగాణ దోస్త్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అండ్ వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు కొంతమందికి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అన్నట్టు. ఓకేనా? సో, వాళ్ళ నేమ్ అనేది ఆధార్ కార్డ్ లోపల ఒకలాగుంది. అండ్ ఎస్ఎస్‌సి మెమో లోపల ఒకలాగుంది. సో, అట్లా ఉండడం వల్ల ఏమైతుంది గదా అంటే, నేమ్ అనేది మిస్ మ్యాచ్ ఉంది అని జెప్పొచ్చి, వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పోర్టల్ అనేది ఓపెన్ అయితలేదు. సో, వాళ్ళేం జేయాలని జెప్పి డీటెయిల్‌గా చెప్తా. వీడియోని సేవ్ చేసుకొని, మీ ఇద్దరు ఫ్రెండ్స్‌కి షేర్ జేయరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే, పక్కాగా సబ్స్క్రైబ్ జేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ జేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా గూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చిన వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ లాస్ట్ డేట్ విషయానికొస్తే తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉందన్నట్టు. సో, అంటే 15థ్ జూన్ 2026 రోజు మనకు లాస్ట్ డేట్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. తెలంగాణ దోస్త్ 2026 సంబంధించిన ఫేజ్ 3 లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. ఓకేనా? ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి 15థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. సో, డేట్ ఏమైనా ఎక్స్‌టెండ్ అయితదా బ్రో అనంటే మోస్ట్‌లీ ఎక్స్‌టెండ్ అనేది కాకపోవచ్చు. ఓకేనా? కాబట్టి ఏంది గదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర 15థ్ జూన్ 2026 రోజు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. అండ్ కొన్ని ఇష్యూస్ కూడా వస్తున్నాయి. సో, ఏంది గదా ఆ ఇష్యూస్ అంటే ఆధార్ కార్డ్ లోపల నేమ్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల ఓకేనా? ఆధార్ కార్డ్ లోపల అండ్ ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఇంటర్ మెమో ఉంటది గదా! ఆధార్ కార్డ్ లోపల నేమ్ అనేది ఎస్ఎస్‌సి మెమో ఆర్ ఇంటర్ మెమో లోపల నేమ్ లోపల చిన్న మిస్టేక్ ఉన్నా, చిన్న స్పేస్ ఉన్నా గూడా ఆధార్ నేమ్ అండ్ ఈ డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ అయినాయి అని జెప్పి మనకు ఏంటిది మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌కి విజిట్ గావాలని జెప్పి మనకొక పాపప్ అయితే రావడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, ఇట్లాంటి ఇష్యూస్ గూడా వస్తాయి గాబట్టి నేను 15థ్ జూన్ 2026 రోజు ఈవినింగ్ యేసుకుంటా. లేకపోతే రాత్రి 9 గంటలకు యేసుకుంటా, రాత్రి 10 గంటలకు యేసుకుంటా అని చెప్పి అనుకుంటారు కొంతమంది. సో, వాళ్ళకి నేనిచ్చే అడ్వైస్ ఒకటే. ఆధార్ కార్డ్ లోపల నేము, ఎస్ఎస్‌సి మెమో లోపల ఉన్న నేము సేమ్ ఉందా లేదా చెక్ జేసుకోర్రి. ఓకేనా? అట్లా సేమ్ లేకపోతే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ జేసుకోర్రి. మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల మీ డిస్ట్రిక్ట్ లోపల ప్రతి డిగ్రీ కాలేజ్ లోపల ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంటన్నాడు డెఫినెట్‌గా. ఓకేనా? ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి మనం ఎళ్లి, మనం మన ఎస్ఎస్‌సి మెమోని చూపెట్టాల్సుంటది. అండ్ దాంతో పాటుగా ఆధార్ కార్డ్ అనేది చూపెట్టాల్సుంటదన్నట్టు. సో, ఎస్ఎస్‌సి మెమో లోపల నేమ్ అనేది ఇట్లా ఉన్నది. ఆధార్ లోపల నేమ్ అనేది ఇట్లా ఉన్నదని చెప్పి వాళ్ళకి చూపెడితే, వాళ్ళు వెరిఫై చేసి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎనేబుల్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, యాక్చువల్ ప్రాసెస్ ఏంది కదా అంటే అప్లికేషన్ తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ కావాలి. ఓకేనా? అప్లికేషన్ తర్వాత డైరెక్ట్ వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ కావాలి. కానీ ఏమైతుంది అంటే పరిస్థితి ఇక్కడ మనకి అప్లికేషన్ చేసుకునేటప్పుడు మన ఆధార్ కార్డ్ లోపల ఉన్న డీటెయిల్స్ అనేది అండ్ ఎస్ఎస్‌సి మెమో లోపల ఉన్న డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయితలే అన్నట్టు. ఓకేనా? సో, మ్యాచ్ అయితే వెబ్ ఆప్షన్‌లు ఓపెన్ అయితాయి. మ్యాచ్ కాకపోతే వెబ్ ఆప్షన్ అనేది ఓపెన్ కావన్నట్టు. సో, నేనేం చేస్తా ఈవినింగ్ అప్లై చేత్తా, లేకపోతే రేపు అప్లై చేత్తా అని చెప్పి డిలే చేస్తారన్నట్టు మనోళ్ళు. కాబట్టి ఏంది కదా అంటే 15థ్ జూన్ 2026 రోజే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్. ఓకేనా? సో, మీ ఆధార్ మిస్ మ్యాచ్ అయినా, లేకపోతే ఏవైనా డీటెయిల్స్ అండర్ వెరిఫికేషన్ లోపలున్నా మనం ఏం చేయాల్సుంటది కదా అంటే, హెల్ప్ లైన్ సెంటర్‌కి విజిట్ కావాలి. ఓకేనా? హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ అనేది మనకుంటదన్నట్టు. సో, ఈ లిస్ట్ అనేది మనకుంటది. మనం మన డిస్ట్రిక్ట్ లోపల ఎక్కడైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటదో, ఆ హెల్ప్ లైన్ సెంటర్‌కి ఎళ్ళాల్సుంటదన్నట్టు. సో, ఎళ్తే వాళ్ళేం చేస్తారు కదా అంటే, వాళ్ళు మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేలాగా ఎనేబుల్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, 15థ్ జూన్ 2026 వరకు మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్. అండ్ దాంతో పాటుగా మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి 16థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంటదన్నట్టు. 16థ్ జూన్ 2026 దాకా టైం అయితే ఉంటది. ఫేజ్ 3 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి. సో, నేనేం చెప్తా కదా అంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర 15థ్ జూన్ రోజు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా? సో, ఎట్లాంటి ఎర్రర్స్ లేకుండా, ఎట్లాంటి అండర్ వెరిఫికేషన్ సిట్యుయేషన్ రాకుండా మీరు మీ 15థ్ జూన్ 2026 రోజు ఫేజ్ 3కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. సో, తర్వాత మనం 16థ్ జూన్ రోజైనా గూడా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 16థ్ జూన్ 2026 రోజు. సో, మరి డేట్ ఎక్స్‌టెండ్ అయితదా బ్రో అనంటే
సో, సప్లీ వాళ్ళున్నారు గదా! ఓకేనా. సప్లీ వాళ్ళున్నారు కాబట్టి మేబీ డేట్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటది గానీ, మనం ఏమనుకోవాలి గదా! అంటే డేట్ ఎక్స్‌టెండ్ కాదు అనే థాట్ లోపలనే ఉండాలి. ఓకేనా. సో, మనం ఎక్స్‌టెండ్ అయితది అనుకున్న తర్వాత ఎక్స్‌టెండ్ కాకపోతే మనం బాధపడేందుకు. ఓకేనా. కాబట్టి ఏంది గదా! అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా కంప్లీట్ చేసుకోరి. ఒకవేళ ఎక్స్‌టెండ్ అయితే మంచిదే. కానీ ఎక్స్‌టెండ్ కాకపోతే ఎట్లా అని జెప్పి నేను జెప్తా. ఓకేనా. కాబట్టి ఫర్దర్‌గా ఇంకా ఫేసెస్ ఉంటాయా? ఉండయా? అనేది తెల్వది. అఫీషియల్ అప్‌డేట్ లేదు. ఎక్స్‌టెండ్ అయితదా? కాదా? అనే ఇన్ఫర్మేషన్ గూడా లేదు. ఓకేనా. సో, మీకు ఎక్స్‌టెండ్ అయిందా? కాలేదా? అని చెప్పి తెలవాలనుకున్నా, లేకపోతే ఫర్దర్‌గా అప్‌డేట్స్ ఏమన్నా వస్తే తెలవాలనుకున్నా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయేదేం లేదు. ఇన్ఫర్మేషన్ అనేది టైమ్ టు టైమ్ తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, ఎక్స్‌టెండ్ మీద ఆశలు పెట్టుకోకుర్రి. ఎక్స్‌టెండ్ అయితే నేను చెప్తా. అండ్ ఇంకొక ఫేస్ ఏదైనా ఉన్నా గూడా చెప్తా. కానీ ఫేజ్ 3 లోపల ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై జేయర్రి. ఫేజ్ 3 లోపలనే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై జేయర్రి. బిఫోర్ 15థ్ జూన్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. అండ్ బిఫోర్ 16థ్ జూన్ వెబ్ ఆప్షన్‌లు కంప్లీట్ చేసుకోరి అని జెప్పి సో, నేనైతే ఒక అడ్వైస్ అయితే ఇస్తా. అండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, హెల్ప్‌లైన్ సెంటర్‌కి పోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకు హెల్ప్‌లైన్ సెంటర్స్ అని చెప్పి లిస్ట్ ఉంటది. ఈ లిస్ట్ లోపలికెళ్ళి మీరైతే హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి ఎళ్ళొచ్చు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.